తల్లి పార్వతీదేవి నందీశ్వరుడు అన్నారు. నంది, నేను స్నానం చేయడానికి నా మహల్లోకి వెళ్తున్నాను. నేను ఆజ్ఞాపించేంత వరకు ఎవరిని మహల్లోనికి రానివ్వద్దు. మీ ఆజ్ఞ మాత. నంది దారి నుండి తప్పుకోను నేను లోపలికి వెళ్ళాను. క్షమించండి ప్రభు, మాత పార్వతీదేవి అన్నారు ఎవరిని లోపలికి పంపొద్దు. ఈ ఆదేశము ఇతరుల కోసం, నేను ఆమె పతిదేవుడను. తప్పుకో. ప్రియా, స్వామి, నంది మిమ్మల్ని ఆపలేదా? ప్రియా, అతను నా దాసుడు. పాపం అతనికి ఎన్ని గుండెలుంటే నన్ను ఆపగలడు. కానీ నేను వాడిని నాకు కాపలా పెట్టాను. అతని విధంగా నా ఆజ్ఞను ఉల్లంఘించాల్సింది కాదు. కానీ నేను నీ భర్తను, నన్ను ఆపి ఏం ప్రయోజనం? మీరు చెప్పింది సబబే ప్రభు, కానీ నంది ఈ విధంగా నా మాట వినుకోవడం ధర్మము కాదు. కోపగించుకోకు, అతన్ని క్షమించు. అతనికి కొంచెం బుద్ధి తక్కువ. లేదు, నంది చేసింది సరికాదు. వాడు మాత్రం ఏం చేయగలడు? స్వామి భక్తి కలవాడు. వాడికి తమ స్వామిని ఆపే ధైర్యం ఉండి ఉండదు. నాకు ఎలాంటి గనువు కావాలంటే ఎవడైతే బుద్ధిమంతుడో ధైర్యవంతుడు మరియు ఆజ్ఞ పాటించేవాడే ఉండాలి. నేనే స్వయంగా అలాంటి గనువుని తయారు చేస్తాను.
నాయనా గణేష్, చెప్పమ్మా. చూడు నాయనా, నేను స్నానాల గదిలో స్నానం చేయడానికి వెళ్తున్నాను. నువ్వు ద్వారం దగ్గర కూర్చో. నేను చెప్పేంత వరకు ఎవరినీ లోపలికి రానివ్వద్దు. ఆత్మమాట, నేను ఎవరిని లోపలికి రానివ్వను. మీరు నిశ్చింతగా వెళ్ళి స్నానం చేయండి. పడి మర్చిపో కదా. లేదమ్మా, మీరు చింతించకండి. క్షమించండి ప్రభు, మీరు లోపలికి వెళ్ళకూడదు. ఓ పసిబాలుడా, నువ్వెవరివి? ఇలా నా దారిని ఎందుకు ఆపుతున్నావు? నేను గౌరీపుత్రుడినైన గణేశుణ్ణి. నేను మాత ఇచ్చిన ఆదేశాన్ని పాలిస్తున్నాను. ఆమె ఆదేశం ఏమిటంటే ఆమె ఆజ్ఞాపించేదాకా ఎవరిని లోపలికి పంపొద్దని. గౌరీపుత్రుడా, అలాగైతే ఈ ఆజ్ఞ నాకు వర్తించదు. ఎందుకంటే నేను గౌరికి భర్త అయిన శివశంకరుడు. ద్వారం నుండి తప్పుకో బాలుక. కుదరదంటే కుదరదు. ఎప్పటిదాకా అమ్మ ఆజ్ఞాపించదో నేను ఎవరిని లోపలికి వెళ్ళనివ్వను. మొండికేయకు అమాయక బాలుడా, దారి నుంచి తప్పుకో. అది అసంభవం. చూడు, నీకు నా కోపం గురించి తెలియదు. దారి వదులు, లేకుంటే పరిణామం భయంకరంగా ఉంటుంది. పరిణామం ఏదైనా కూడా సూర్యుడు పశ్చిమం నుండి రావచ్చు, చంద్రుడు తన మార్గాన్ని మార్చుకోవచ్చు. కానీ నేను మాత్రం నా ధర్మ మార్గాన్ని తప్పుకోలేను. శాంతి శాంతించండి ప్రభు. చిన్న పిల్లాడు. నేను వీడికి సర్ది చెప్పి దారిని తప్పిస్తాను. చెప్పినా వినకపోతే బలవంతంగానైనా తొలగించు. నాయనా గణేష్, నీకు నా స్వామి కోపం గురించి తెలియదు. మాటతో చెప్పడం కాదు, ధైర్యం ఉంటే నన్ను తొలగించి చూపించు. నన్ను రెచ్చగొట్టద్దు, చెప్పేది విను. పిరికి పంద విను, పిరికి పంద. ఓహో, అలాగైతే నా శక్తిని ఎదుర్కొని చూపించు. చంపేశాడా బాబు? నన్ను చంపేశాడు. సేనాధిపతి, నువ్వు నీ సైన్యంతో వెళ్ళు. ఆ మూర్ఖ బాలుని ఓడించు, వెళ్ళు. ఆజ్ఞ మహాప్రభు. బాల గణేశుణ్ణి ప్రేమతో సర్ది చెప్పకుండా అతని యుద్ధంలో ఓడించడానికి గణ సైన్యాన్ని పంపిస్తారా? ఇతడు కోపంలో ఈ అనర్థం చేస్తూ వహించి గారి ఆజ్ఞ పాటించాలి నాయన. మా గణేష్ వెళ్ళండి. ఏంటి మూర్ఖత్వం? ఒక్కగానొక పసిపిల్లాడితో ఇంతమంది సైనికుల పోరాటమా? వెనక్కి వెళ్ళండి. నాయన గణేష్, నువ్వు కూడా వెళ్ళగా ముందుగా ప్రవర్తించుకోడు. మొండిగా నేను కాదు, తండ్రి గారు ప్రవర్తిస్తున్నారు. నువ్వు తండ్రి గారి ఆజ్ఞ పాటించాలి నాయన. మార్గం నుండి తప్పుకో. నేను కనుక తండ్రి గారి ఆజ్ఞ పాటిస్తే మరి అమ్మ ఇచ్చిన ఆజ్ఞ ఏమవుతుంది? అమ్మ ఇచ్చిన ఆదేశాన్ని నేను ఎప్పటికీ ఉల్లంఘించలేను. ముందుకేకు పెద్దలు చెప్పిన మాట వినాలి. దారి నుండి తప్పుకో. నా వరకు ఉన్నతమైన స్థానం అమ్మకి. నేను తప్పుకోను. వీడిని దారి నుండి తప్పించాలి. లేకుంటే శంకర భగవాన్ కోపంతో అనర్థం అవుతుంది. చూడు నాయన, నా మాట వింటే కనుక నీకు పురస్కారం ఇస్తాను. పురస్కారం ఆశ చూపించి నన్ను మోసం చేయాలని చూస్తున్నారా?
ఇది నీకు శోభించదు బ్రహ్మదేవా. నాకు కోపం తెప్పించద్దు బాలుడా, తప్పుకో, లేకపోతే మీరు నన్ను బెదిరిస్తున్నారా? నేను మాత్రం భయపడను. వీడిని వచ్చిపరుచుకోవాలంటే బలప్రయోగం చేయక తప్పదు. నేను నిన్ను దండిస్తున్నాను. ఈ బాలుడిపై బ్రహ్మాస్త్రం ప్రయోగించడం సరికాదు. జరగబోతోంది. ఏమైంది ప్రభు? మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? అంతా సౌఖ్యమే కదా? దేవి, శంకర్ భగవాన్ని క్రోధం చరమసీమను దాటుతోంది. ఆయన తాండవం చేస్తున్నాడు. శివశంకరులు తాండవం చేస్తున్నారా? అలా అయితే ఏదో ఘోరమైన విపత్తి రాబోతోందన్నమాట. అవును, మనం వెంటనే అతన్ని శాంతింపు చేయడానికి కైలాసానికి వెళ్ళాలి. ప్రభు, నేను కూడా మీతో వస్తాను. ఇలాగైనా అక్క పార్వతిని కలుస్తాను. ఘోరమైన ఆపత్తి జరగబోతోంది. ఏమైంది ప్రభు? మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? అంతా సౌఖ్యమే కదా? దేవి, శంకర్ భగవాన్ని క్రోధం చరమసీమను దాటుతోంది. ఆయన తాండవం చేస్తున్నాడు. శివశంకరులు తాండవం చేస్తున్నారా? అలా అయితే ఏదో ఘోరమైన విపత్తి రాబోతోందన్నమాట. అవును, మనం వెంటనే అతన్ని శాంతింపు చేయడానికి కైలాసానికి వెళ్ళాలి. ప్రభు, నేను కూడా మీతో వస్తాను. ఇలాగైనా అక్క పార్వతిని కలుస్తాను. స్వామి నా పుత్రుడిని వధించారా? నాయనా గణేష్, నాయనా గణేష్,
ఇక మీ దేవతలంతా మౌనంగా ఈ ఉదంతానంతా చూస్తూ ఉండిపోయారా? ఎవరికి ఈ అమాయకపు పిల్లవాడిపై దయ రాలేదా? ఈ ఒక చిన్న పిల్లవాడిని ఓడించడం ఇంత అవసరమా? ఏకంగా దేవతలంతా ఇక్కడికే వచ్చారు. చెప్పండి, మీరంతా మౌనంగా ఎందుకున్నారు? మీ క్రోధం శాంతించిందా ఈ పసివాడి ప్రాణం తీసుకోవడంతో? లేకుంటే నా ప్రాణాలు కూడా తీసుకోండి. నాకు నా పుత్రుడు ఎలాగైనా కావాలి, ప్రాణంతో. వీరికి ప్రాణదానం చేయాల్సింది, లేకుంటే నేను కూడా ప్రాణాలని తెగిస్తాను. మీరు ఏం మాట్లాడుతున్నారు దేవి? నేను న్యాయం కోరుతున్నాను. నా పుత్రుడు నిర్దోషి, వాడు నాకే పాలించాడు. క్షమించు దేవి, ఇది అసంభవం. అయితే నేను జీవించి ఉండడం కూడా అసంభవమే. మీరు కానీ ఇప్పుడే నా పుత్రుడికి పునర్జీవనం ప్రసాదించకపోతే నేను నా ప్రాణాలని తెగిస్తాను. మీరు మీ కోపంలో మీ పుత్రుని వధించారా భోలేనాథ్? ఇప్పుడు మీరు దేవి పార్వతి యొక్క కోరికను స్వీకరించి బాల గణేశునికి తిరిగి జీవం పొందవలసింది. లేకుంటే ఈమె క్రోధం ఈ సృష్టినంతటిని సర్వనాశనం చేస్తుంది. వాస్తవంలో దేవి పార్వతి ఆగ్రహం అనుచితం కాదు. క్రోధంలో మరి మీరు చేసిన పనికి ఇక ఇదే సరైన ప్రాయశ్చిత్తం భోలేనాథ్. అహంకారం త్యాగించి దేవి పార్వతి యొక్క ప్రార్థనను స్వీకరించండి భోలేనాథ్. ఇది జరిగే పని కాదు. నా శస్త్రం దాడితో తల మొండె నుండి వేరయ్యాక దాన్ని తిరిగి అతికించడం సాధ్యం కాదు. అలా అయితే ఒకటే ఉపాయం ఉంది. ఎవరైనా వేరే బాలుని యొక్క శిరస్సు మీ యొక్క శస్త్రంతో నరకబడలేదు, బాలుని గణేష్ యొక్క మొండెతో అతికించవచ్చు. ఆలోచించి సమయం వృధా చేయదు. వెంటనే మీ గణాలకు ఆదేశించండి. వెళ్ళి అలాంటి బాలుని తాళి తీసుకురండి. ఎవరి ముఖమైతే ఉత్తర దిశలో ఉంటుంది, ఇంకా ఎవరి తెల్లైతే తన పుత్రుడి వైపు వీపు పెట్టి పడుకునుంటుంది. ఆలస్యం చేయకండి. సమయం మించిపోతే ఈ బాలుడికి ప్రాణం పొందలేడు. ఆజ్ఞ పదండి. ఏం తీసుకొచ్చారు? ప్రభు, మీరిచ్చిన ఆజ్ఞ ప్రకారం మాకు ఈ బాలుడు ఒక్కడే లభించాడు. మేము అతని శిరస్సునే తీసుకుని వచ్చాం. ఏనుగు శిరస్సా? ఆలోచించడానికి ఇది సమయం కాదు పోలేనా. వెంటనే ఈ శిరస్సును అతికించి బాల గణేశునికి జీవనదానం చేయండి. Shiva.
జీవించాడు. మీరు ఇతనికి ప్రాణాలైతే ఇచ్చారు ప్రభు, కానీ ఈ రూపంలో వీణ్ణి చూసి అందరూ ఎగతాళి చేస్తారేమో. చింతించకు ప్రియా, అలా ఏమీ జరగదు. నేను ఇతనికి వరం ఇస్తున్నాను. యుగ యుగానికి ప్రజలు ఇతనికి పూజలు చేస్తారు. ఈ అద్భుత బాలుడు భూవాసునికి శుభం చేస్తాడు. నేను ఇతనికి వరమిస్తున్నాను. ఎప్పుడైనా ఏ శుభకార్యం జరిగినా మొట్టమొదటిగా గణేశునికి పూజ చేస్తారు. ఈ బాలుడు విద్య మరియు బుద్ధికి తాత అవుతాడు. ప్రతి మందిరంలో ఇంట్లో ఇతనినే స్థాపిస్తారు. ప్రజలు ఎల్లప్పుడూ లడ్డూల